హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. అండ్ ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర అవుతున్నాం. ఈరోజు మనం హైదరాబాద్ నుంచి వరంగల్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టికెట్ తీసుకున్నాం. ప్రజెంట్ అయితే నేను స్టేషన్లోకి వచ్చేసిన. అండ్ మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి 9th ప్లాట్ఫామ్ అంటున్నారు. సో గుంటూరు ఎక్స్ప్రెస్కి అనమాట. సో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇదన్నమాట సికింద్రాబాద్ టు గుంటూరు అనేది. అండ్ ఇది సోర్ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, గుంటూరు వరకు ఎండింగ్. ఆల్రెడీ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ మీద ఉంది. సో మనమైతే ఎక్కిద్దాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 7:35 అయితే అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి 7:45కి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ రిజర్వేషన్ కోచెస్ అనమాట. సో మనం రిజర్వేషన్ చేసుకుంటే ఇందులో ఎక్కవచ్చు. నేనైతే అన్రిజర్వ్డ్లో వెళ్తున్నా. సో మనకు ముందుకైతే ఉంటాయి. సో అందులో అయితే ఎక్కాలి. ట్రైన్ అయితే ఘోరంగా ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి వ్యాట్ 7 అయితే ఇంజన్. ఘోరంగా ఫుల్ ఉంది ఫ్రెండ్స్. క్రూజింగ్ స్పీడ్ చూసారా, ఆల్మోస్ట్ 100 టచ్ అయింది ఇందాక. సో గైస్, ఫైనల్లీ వరంగల్ అయితే రీచ్ అయ్యాము. ఆఫ్టర్ 2 hours ఆఫ్ జర్నీ. ట్రైన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ లేట్లో నడుస్తుంది. ప్రజెంట్ అయితే నేను వరంగల్ రైల్వే స్టేషన్లో అయితే దిగేసిన. సో రష్ అయితే చూడండి, మామూలుగా లేదు. ఇవాళ సండే కావచ్చు. ఫస్ట్ ప్లాట్ఫామ్లో అయితే ఆగింది ప్రస్తుతానికి ఇది. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే వరంగల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. సో చూసుకోవచ్చు, ఇలా అయితే ఉంది. అండ్ ఇది చాలా బాగుంది అనమాట, యూనిక్గా ఉంది చాలా. ఇది స్టేషన్ ఎంట్రన్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ నుంచే బస్సెస్ ఉంటాయి అనుకుంటా, బట్ లెట్స్ సీ, చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఎంట్రన్స్ ఆర్చ్ కావచ్చు. ఇక్కడైతే ఆర్చ్ ఇట్లా ఉంది. అండ్ రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది. ఫ్రెండ్స్ ఇదంట టెంపుల్, లోపలికి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ వెహికల్స్ అన్నీ పార్క్ అయితే అవుతున్నాయి. సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ అంట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం, చూద్దాం ఎంతసేపు పడుతుందో దర్శనం. సో ఇక్కడ దర్శనము ఎంట్రన్స్ లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం. సో గైస్, ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదన్నమాట మెయిన్ టెంపుల్. మనకి 50 రూపీస్, 100 రూపీస్ అండ్ ధర్మదర్శనాలు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ధర్మదర్శనం అయితే చాలా రష్ ఉంది. నేనైతే 50 రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయినా, తొందరగా అయిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు ప్రసాదానికి తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఇటు వచ్చేసి లేక్ అనమాట. సో భద్రకాళి లేక్ పక్కనే టెంపుల్ అయితే ఉంది. సో ఇది టెంపుల్. అక్కడ 100 రూపీస్ వెళ్తున్నారు. 50 రూపీస్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచే తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. లడ్డు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అద్దాల మండపం ఏదైతే ఉందో ఇక్కడికైతే వెళ్దాం. సో ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం మళ్ళీ. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేనైతే 1000 స్తంభాల టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది. సో భద్రకాళి టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో మనకి 1000 స్తంభాల గుడి అయితే ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ అంతా కార్ పార్కింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట.
అండ్ ఇక్కడ రుద్రాభిషేకం కూడా అంటున్నారు, దానికి కాస్ట్ వచ్చేసి 200 అంట. సో ఇక్కడ వెళ్ళాలి. ఇక్కడ రాసి పెట్టున్నాయి చూడండి, ఇక్కడ పిల్లర్ నెంబర్ 46. అటు సైడ్ ఉన్నట్టున్నాయి బాగా. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ పిల్లర్ నెంబర్ 45 అని రాసి ఉంది. సో ప్రతి ఒక్క పిల్లర్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంది, నెంబర్స్ అన్నీ రాసి ఉన్నాయి. ఇక్కడ ఒక పిల్లర్ ఉంది, పిల్లర్ నెంబర్ 36 అంట. ఫ్రెండ్స్ ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, అండ్ ఈ నందీశ్వరుడికి ఆపోజిట్లోనే మనకి లోపల శివాలయం ఉంది. సో శివుడు గుడి అనమాట ఇది, దీని ఆపోజిట్లో. సో మళ్ళీ దాని వెనకాల మళ్ళీ అక్కడ ఉంది కదా, మళ్ళీ అది 1000 స్తంభాల గుడే. ఏం లేదు, జస్ట్ ఒక చిన్న ప్లేస్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ విజిటింగ్ ఆఫ్ 1000 పిల్లర్ టెంపుల్ అండ్ భద్రకాళి టెంపుల్ అయితే కవర్ అయిపోయింది ఈ రోజుకి. టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. సో లంచ్ కూడా చేసేసినాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవాలి, బ్యాక్ టు హైదరాబాద్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శ్రావణ మాస పూజలు కూడా చేస్తారంట. అండ్ ఇది వచ్చేసి మ్యాప్, ఇందాక మనం చూసిందే, ఇది కూడా మ్యాపే అనమాట, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. సో ఇంకా అది మెయిన్ రోడ్డు, ఇంకా బ్యాక్ టు హైదరాబాద్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.